నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో దత్త వ్యవస్థాపకురాలు, నారీసేన ఫౌండర్ లతా బొట్ల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, సంక్రాంతి, కనుమ పండుగ అసలు చూడాలి అంటే మనం పల్లెటూరులోనే చూడాలి. సంక్రాంతి పండుగ దాని వైభోగం అంతా పల్లెటూరులోనే చూడాలి. సో, అటువంటి సంక్రాంతి రోజు పెద్దలకి చాలామంది భోజనాలు పెట్టుకోవడం, లేదు అంటే వాళ్ళ పూర్వీకులు ఎలా చేస్తున్నారో దాన్ని చేసుకొనొస్తారు. పితృదేవత ఆరాధన ప్రత్యేకంగా చేస్తారు. ఈ పితృదేవతారాధన చేయడం వల్ల అంటే మన పూర్వీకులు వచ్చి మనల్ని ఆశీర్వదించడం వల్ల మనకి చాలా మంచి ఉత్తమమైన ఫలితాలు కనిపిస్తాయి అని మన పెద్దల మాట. చాలామంది ఇది ఫాలో అవుతారు. కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో, అటువంటి వాళ్ళు పితృదేవతారాధన ఎందుకు చేయాలి? అసలు ఎలా చేయాలి సంక్రాంతి రోజు? అలాగే కనుమ పండుగ కూడా ఎలా చేసుకోవాలనేది వివరించండి. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు పెద్దల్ని గుర్తు అవును. చేసుకోవాలి. పెద్దల్ని స్మరించుకొని పెద్దలు ఏ విధంగా అయితే మనము అటు 7 తరాలు అని అంటారు హ్మ్. కదా! హ్మ్. అలా పెద్దలందరిని కూడా స్మరించుకొని పెద్దలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళు మన పద్ధతుల్ని ఫాలో అవుతున్నారా లేదా? వీళ్ళు మనల్ని గుర్తించుకుంటున్నారా లేదా? హ్మ్. స్మరిస్తున్నారా లేదా? అని కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకని సంక్రాంతి పండుగ రోజు ముఖ్యంగా పితృదేవతల ఆరాధన ఎవరైతే చేస్తారో సమస్త దోషాలు కూడా పోతాయి. ఓహ్! వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు, అలాగే పితృదేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి. హ్మ్. ఎందుకు అనంటే పితృదేవతల కోసం ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ రోజు మనం చేసే చారిటీ అయితే అవ్వచ్చు, హ్మ్. ఏదైనా మనం చేసే డొనేషన్స్ అవ్వచ్చు, వాళ్ళ పేరు మీద చేయొచ్చు. వాళ్ళ పేరు మీద బట్టలివ్వచ్చు బ్రాహ్మణులకి, కూరగాయలివ్వచ్చు. హ్మ్. అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో కూడా మనం ఏవైనా పిండి వంటలు లాంటివి అవి తీసుకెళ్ళి డొనేషన్ చేయొచ్చు. లేదా రోడ్డు సైడ్ ఉండే వాళ్ళకి గూడా మనము ఈ దుప్పట్లు లాంటివి హ్మ్. ఇప్పుడు శనీశ్వరుడివి మనకు శని బాధలు తొలగాలంటే నల్ల రంగు దుప్పట్లు, రంగు రగ్గుల్లాంటివి ఉంటాయి హ్మ్. కదా! చలికాలం అవును. అలాంటివి అవును. చేయాలి. హ్మ్. అలాగే సంక్రాంతి పండుగ రోజు పెరుగు డొనేట్ చేస్తే చాలా మంచిదనమాట. ఓహ్! పెరుగు పెరుగు. పెద్దల ఆహా! పేరు మీద పెరుగు అనేది ఓకే. డొనేట్ చేస్తే గూడా హ్మ్. అద్భుతమైన ఫలితాలు మనకి స్వామివారిస్తారు. హ్మ్. ముందు అన్నిటికంట ఫనీ అందరూ కూడా పితృదోషాలతో ఎక్కువ బాధపడుతూ ఉన్నారు అవునండి. కలియుగంలో. అంటే అవును. కలి ప్రభావం ఓ పక్కన పితృదోషాలు. పితృదోషం. ఎందుకంటే మనము మన పూర్వం చూస్తే అమ్మమ్మలు, హ్మ్. తాతయ్యలు, నానమ్మలు ఇలాంటి వాళ్ళ పెద్దవాళ్ళని గుర్తు చేసుకోవటము, హ్మ్. వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వటము, అవును. వాళ్ళని స్మరించుకోవటం చేసేది. ఇప్పుడు ఈ కలియుగంలో, ఈ బిజీ ప్రపంచంలో ఈ పెద్దలనే మాట అందరూ హ్మ్. మర్చిపోతున్నారు. ప్రతి సంవత్సరం మేము గుర్తు చేసుకుంటున్నాము, బట్టలిస్తున్నాము అని అంటారు. కానీ హ్మ్. చాలా ప్రదేశాల్లో ఈ బియ్యము, బట్టలు పెద్దవాళ్ళకి పెట్టుకోవడంతో పాటు తర్పణాలు గూడా వదులుతారు. చాలా ఆహా! ప్రదేశాల్లో ఓకే. సంక్రాంతి పండుగ రోజు. హ్మ్. తర్పణాలు లాంటివి. హ్మ్. ఆ రోజు ఏమీ లేదు. మీరొక్కటే చేయండి. నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. హ్మ్. మనం అరిసెలు చేసుకుంటాం. ఆ! ఎందుకు? బియ్యపిండి తడిపిండి చేసి, బెల్లం అవును. వేసి, నువ్వులేసి నువ్వులేసి అరిసెలు. చేస్తాం ఈ గదండీ! అవును. చలికాలానికి హ్మ్. ఈ అరిసెలు, బెల్లం అంటే బెల్లంతో చేస్తాం గాబట్టి, ఈ అవును. అరిసెలనేది మెయిన్ ఇంపార్టెంట్ రెసిపీగా హ్మ్. మనం తింటాం. హ్మ్. అలాగే మనం పక్కింటి వాళ్ళకి గూడా స్వీట్సు, హాట్సు ఇస్తాం. పంచుతూ ఉంటాం. అవును. వాళ్ళిచ్చినా మనం తీసుకుంటాం. తీసుకుంటాం. ఈ పండుగ యొక్క సారాంశం ఏంటంటే కలిసిమెలిసి ఉండాలి, పెద్దల్ని తలుచుకోవాలి. హ్మ్. అలాగే అందరూ కూడా ఒకరొకరు చేసినవి కూడా మనం పూర్వం నుంచి ఇంకెక్కువుండేది. అయ్యో! ఒక ఊర్లో చాలా ఏదైనా అసలు. కార్యక్రమం అయితే హ్మ్. ఊరంతా తరలొచ్చేది. ఒక ఇంట్లో బాధొచ్చినా కూడా అందరూ తరలొచ్చేవారు. ఇప్పుడు అలా కష్ట బాధపడ్డ సుఖాల్లో భాగం ఇప్పుడు పంచుకునేవారు కష్ట కదండీ! సుఖాల్లో భాగం పంచుకునే వాళ్ళు సిటీల్లో లేరు. హ్మ్. అవును. తక్కువైపోయింది. అంటే ఆత్మీయత, అనురాగాలు కలిసి ఉండాలనే సిగ్నిఫికెన్స్ ఈ సంక్రాంతి పండుగ. హ్మ్. అలాగే కొత్త పంటలు అంటే మనకి ఈ ధనధాన్యాలు అంటే ధాన్య సమృద్ధి జరగాలంటే హ్మ్. కొత్త పంటల్ని వచ్చిన కోసిన పంటల్ని కూడా ఈ పూజ చేయటం జరుగుతుంది. హ్మ్. అందుకే పొంగల్లు పొంగిస్తూ ఉంటాం హ్మ్. మనం కొత్త పంటలతో. అవును. అలాగే పశు సంపద అంటారు. పశు సంపద అంటే పశువుల్ని పూజించాలి. హ్మ్. గోవుల్ని చక్కగా పూజించాలి అని. పూజిస్తారు. హ్మ్. అందుకే సంక్రాంతి కళంతా గూడా పల్లెటూరులో హ్మ్. కనబడుతూ ఉంటుంది. ఎంచక్కగా కూడా గోవుల్ని పూజిస్తూ హ్మ్. ఉంటారు. హరికథల వాళ్ళొస్తూ ఉంటారు. ఇలాంటి గంగిరెద్దుల వాళ్ళు. వాళ్ళందరిని అవును. గంగిరెద్దులు వాళ్ళొస్తూ హ్మ్. ఉంటారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మన సంస్కృతిని గూడా మనం కాపాడుకోవాలి. హ్మ్. వాళ్ళెలా బ్రతుకుతారు? మనం ఇచ్చే బియ్యం దానం వల్లే వాళ్ళు బ్రతుకుతూ హ్మ్. ఉంటారు. హ్మ్. ఇలాంటి దాన ధర్మాలనేవి ఎక్కువ చేయాలి సంక్రాంతి పండుగ అవును. రోజు. మీరేమీ చేయలేకపోతే మీరొండిన అన్నంలో హ్మ్. కొద్దిగా నల్ల నువ్వులు వేసేసి, దాన్ని ఆ రోజు మేడ మీద చక్కగా వాటిని ఒక ఉండలుగా చేసి, మీ పెద్దల్ని తలుచుకొని కాకులకి పెట్టండి. హ్మ్. చాలా మంచిది. అంటే హ్మ్. మీరు పిండ తర్పణాలు వదలలేరు, ఇవన్నీ చేయలేరు అవును. అన్నప్పుడు. హ్మ్. అలాగే ఆ రోజు ఉదయాన్నే సూర్యభగవానుడికి చక్కగా స్నానం చేసుకొని ఆర్ఘ్యం వదలండి. అందులో మీరు ఒక రాగి పాత్రలో
కొద్దిగా నీరు, కొద్దిగా బెల్లము వేసి, ఇంకొంచెం బెల్లం పసుపు, వేయాలా కుంకుమ అండి? బెల్లపు పొడి, అదే బెల్లపు కొంచెం పొడి బెల్లం లాంటిది వేయాలి. వేసి, హ్మ్. పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం వదలండి. ఓం సూర్యాయ నమః అని. హ్మ్. ఎవరైతే ఎవ్వరైనా సరే, ఎందుకు అంటే సూర్యరశ్మి తాకిన వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. హ్మ్. అవును. ఆ రోజు సూర్యుడికి ఆర్ఘ్యం వదిలి, ఈ సంవత్సరం అంతా బావుండాలి, పాడి పంటలు బాగా పండాలి, పశు సంపద చక్కగా ఉండాలి, పశువులు చక్కగా ఉండాలి అని అందరూ గూడా నమస్కారం చేసుకోవాలి. హ్మ్. ఆ విధంగా సూర్యారాధన, సంక్రాంతి పండుగ రోజు సూర్యారాధన, ఈశ్వరారాధన, విష్ణు ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన కూడా చేస్తే హ్మ్. మంచి ఉత్తమ ఫలితాలొస్తాయి ఆ హ్మ్. రోజు. తప్పకుండా కొత్త బట్టలనేవి ఏమి తెచ్చుకున్నా కూడా ముందు పెద్దలకి పెట్టి, హ్మ్. సమర్పించి, తర్వాతే మీరు కొత్త బట్టలు హ్మ్. ధరించాలి. హ్మ్. పెద్దల్ని స్మరించకుండా, పెద్దలకి పెట్టకుండా ఇలాంటివేమీ కూడా మీరు వేసుకోవటం అది చేయకూడదు. అవును. రైట్. ఇక కనుమ పండుగ విషయానికొస్తే చెప్పండి మేడం? కనుమ పండగకి మనం అంతా కూడా చేస్తూ ఉంటాం. హ్మ్. ఎలాంటి ముగ్గేస్తాం? రథం ముగ్గు వేసుకుంటాం అవును. ఇంటి ముందు. ముఖ్యమైంది ముగ్గు కూడా. ముగ్గుతోనే హ్మ్. లక్ష్మీదేవి వస్తుంది. సంక్రాంతి అంటేనే ఆ! రంగవల్లులు కదా అండి! అసలు రంగవల్లులు. చాలా ఆ కలర్స్ రంగవల్లులు ఏ భలే ఇంటి ముందు ఉంటాయి. అలాగే హ్మ్. గడప పూజ కూడా చాలా అవును. ఇంపార్టెంట్ గడప పూజ కూడా సంక్రాంతికి గూడా. చేస్తారు. హ్మ్. గడప పూజ చక్కగా చేసి, వరిపిండితో ఎవరైతే ముగ్గేస్తారో, ఆ వరిపిండి అనేది కూడా మనం చీమలకు ఆహారంగా హ్మ్. వేస్తున్నాం. హ్మ్. వరిపిండి గాని, హ్మ్. ఇంకొంతమంది చిన్న చిన్న పంచదార కూడా అక్కడ నైవేద్యంగా పెడతారు. నల్ల చీమల కోసం అని. హ్మ్. ఎప్పుడైతే నల్ల చీమలొచ్చి మీరు పెట్టిన పంచదారని, ఈ వరిపిండిని స్వీకరిస్తాయో, మీకుండేటటువంటి ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారు. అలాగే ఓహ్! ఆర్థిక బాధల నుంచి హ్మ్. ఆరోగ్యవంతులుగా గూడా ఉంటారు. ఈ హ్మ్. చీమలకనేది ఆహారం వేయాలి ఆ రోజు తప్పకుండా. హ్మ్. అలా వేయటం వల్ల మీకుండే సమస్యలన్నీ గూడా దూరమవుతాయి. ఈ హ్మ్. కనుమ పండుగ నాడు ముఖ్యంగా పశువుల్ని పూజించుకుంటాము. అలాగే చాలా చోట్ల పందాలవుతూ ఉంటాయి. హ్మ్. అలాగే ఎడ్ల బళ్ళ ఇది కూడా అవుతూ హ్మ్. ఉంటుంది. ఆ హ్మ్. పందాలు కూడా అవుతుంటాయి. కోళ్ళ నైవేద్యాలు కూడా పెడతారు పందాలవుతుంటాయి. కదండీ కొంతమంది. ఆ! నైవేద్యం దేవతకి కూడా నైవేద్యం పెడతారు కదా! నైవేద్యం హ్మ్. పెడతారు. హ్మ్. అలాగే మన రథం ముగ్గు వేస్తాము. హ్మ్. ఆ కనుమ పండగ కూడా ఏంటంటే, మన పశు సమృద్ధి జరగాలి అనేది హ్మ్. కనుమ పండుగ ముఖ్యంగా మనం హ్మ్. జరుపుకుంటాం అన్నమాట. రైట్ అండి. అవి ఉంటేనే కదా గోమాత అంటే అవును మనకి కదా! కన్న తల్లి ఎలాగో హ్మ్. హ్మ్. గోమాత గోమాతల. అవును. అలాగనమాట. అవును. ఆ విధంగా. అవును. ఆ విధంగా అందరూ కలిసిమెలిసి జరుపుకునేది ముఖ్యంగా పితృదేవతల్ని గుర్తుంచుకునే హ్మ్. పండగ ఈ సంక్రాంతి. సంక్రాంతి. మీ హ్మ్. పితృదోషాలు తొలగాలి. మీకు ఎటువంటి సమస్యలు తొలగాలన్నా ఆ రోజు పితృదేవతల్ని స్మరించుకోండి. వాళ్ళ పేరు మీద డొనేషన్స్, చారిటీ లాంటివి చేయండి. మీకు తగిన రీతిలోనే చేయండి. హ్మ్. లేదు సూర్యగ్రహము అనుకూలించాలి అనంటే మీరు గోధుమలు గాని, బెల్లం గాని గుడుల్లో దానాలివ్వండి. హ్మ్. అలాగే శని భగవానుడు కరుణించాలి మీకు. హ్మ్. ఈ సంవత్సరం అంతా మీకు శని బాధ నుంచి తప్పించుకోవాలి అనంటే నల్ల నువ్వులు దానమిస్తే ఆ రోజు చాలా మంచిది. హ్మ్. ఎవరైనా సరే. హ్మ్. ఆ రోజు ఇవ్వాల్సినటువంటి దానాలు గోధుమ, అలాగే బెల్లము, నల్ల నల్ల నువ్వులు. నువ్వులు. హ్మ్. ఇంకా నేను ఇందాక చెప్పినటువంటిగా పెరుగు. హ్మ్. పెరుగు ఆ! ఇవ్వాలన్నారు కదా! అవును. పెరుగు పెరుగు దానమిస్తే ఎవరికైనా కూడా ఇస్తే చాలా మంచిది. మంచిది. హ్మ్. ఇవి కాకుండా కొత్త వస్త్రాలు బ్రాహ్మణులకివ్వచ్చు, లేని వాళ్ళకివ్వచ్చు, అనాథులకివ్వచ్చు, కొత్త దుప్పట్లు కూడా ఇవ్వచ్చు. హ్మ్. అలా దానం ఇవ్వటం చాలా మంచిది. అసలు మనకి సంక్రాంతిలో భావమే ఇది. లేని వాళ్ళకి ఇవ్వాలి అనేదే. ఇవ్వాలి. అందుకే కొత్త ధాన్యం వస్తుంది కాబట్టి అది అందరికీ పంచేవారు పూర్వకాలంలో. అందుకే ఈ అవును. గంగిరెద్దులు వాళ్ళని, హరిదాసులని ఆ టైంకి ఎందుకొచ్చేవారంటే రైతులకి పంటొచ్చుండేది కాబట్టి ఇచ్చేవారు అవును. కదండీ! చాలా హ్మ్. కరెక్ట్‌గా చెప్పావు ఫన్నీ. ఆ! అందుకే ఈ దాన ధర్మాలు చేయాలి అనేది హ్మ్. మన పూర్వీకుల నుంచి మనం యాహ్! నేర్చుకున్నాము. ఇలాంటి వాళ్ళందరినీ బ్రతికించుకోవాలి. హ్మ్. హరికథల వాళ్ళని, గంగిరెద్దుల వాళ్ళని, అవును. అనాథులకు సహాయం చేయాలి. హ్మ్. మూగజీవులకి దానం అందించాలి. ఆహారం హ్మ్. హ్మ్. అందించాలి హ్మ్. అనేది ముఖ్యం. నిజంగా. మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. నిజంగా మీరు చెప్పినట్టు పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు పిల్లలకి ఇవ్వడం కాదు, పూర్వీకులను కూడా ఆ రోజు గుర్తు చేసుకొని, వాళ్ళు మనల్ని ఇంత నిలబెట్టినందుకు, వాళ్ళు ఈ జన్మిచ్చినందుకు మనకొకసారి కృతజ్ఞత పూర్వీకులు చేసే తెలుపుకోవడం. పాపకర్మల్లో గూడా మనకి భాగం ఉంటుంది. అవునా? వాళ్ళు మంచి చేస్తే మనకి మంచి హ్మ్. జరుగుతుంది. వాళ్ళు హ్మ్. చేసిన పాపం కూడా మన వెంటాడుతుంది. అవునా జన్మ అండి? జన్మలకి వెంటాడుతుంది. ఓహోహో! మన అవ పూర్వీకులు చేసిన పాపపుణ్యాలు మనకొస్తాయి. మనకి హ్మ్. థర్డ్, ఫోర్త్ హ్మ్. జనరేషన్ పిల్లలకి తప్పకుండా వస్తూ ఉంటాయి. హ్మ్. అందుకే తల్లిదండ్రులు చేసిన మంచి హ్మ్. పిల్లలకొస్తుంది అని హ్మ్. చెప్తూ ఉంటారు. అంటారు. కరెక్ట్. తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మంచి కర్మ చేస్తారో పిల్లలకి కూడా మంచి కర్మ వెళ్తుందనమాట. హ్మ్. వాళ్ళు చేసిన చెడు కర్మ మళ్ళీ పిల్లలకి వెళ్తుంది. పిల్లలకి. ఆ సఫరింగ్ దాన్నే కర్మ అంటారు. హ్మ్. నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు. సంక్రాంతి, కనుమ ఎలా చేసుకోవాలి, పెద్దల ఆశీర్వచనం ఎలా తీసుకోవాలి అనేది చక్కగా కనుమ శుభాకాంక్షలు. మన రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలండి.